సినిమా ఇండస్ట్రీకి రాజకీయ రంగానికి మంచి అవినాభావ సంబంధం ఉంది. సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతులు సొంతం చేసుకున్న తర్వాత నటీనటులు రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాల్లో కూడా మంచి సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం సినీ సెలబ్రిటీల విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ కూడా అదే కోవకి చెందుతున్నారు. పవన్ కళ్యాణ్ నటుడిగా ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందుకుని అనంతరం జనసేన పార్టీని స్థాపించి రాజకీయాల్లో కూడా ఉన్నత స్థాయిలో ఉన్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న విషయం తెలిసిందే. ఇకపోతే పవన్ కళ్యాణ్ని రాజకీయాల పరంగా స్ఫూర్తిగా తీసుకుని ఎంతో మంది సినీ సెలబ్రిటీస్ రాజకీయాల వైపు అడుగులు వేస్తున్నారు. ఇప్పటికీ పలువురు సెలబ్రిటీస్ జనసేన పార్టీకి పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతున్న విషయం తెలిసిందే. అయితే మరొక బడా ప్రొడ్యూసర్ కూడా సినిమాలను వదిలేసి రాజకీయాల్లోకి వెళ్లబోతున్నారా అంటే అవును అనే సమాధానం వినిపిస్తోంది. సినీ నిర్మాతగా ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందుకున్న వారిలో ఏఎం రత్నం ఒకరు. ప్రస్తుతం ఈయన పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా జూన్ 12వ తేదీన పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు కూడా వేగవంతం చేశారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఏఎం రత్నం రాజకీయాల గురించి ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. తాను హరిహర వీరమల్లు పార్ట్ 1-2 విజయవంతంగా పూర్తయిన తర్వాత రాజకీయాల్లోకి వెళ్లి పవన్ కళ్యాణ్తో ట్రావెల్ చేయాలి అనుకుంటున్నారని, ఆయన అడుగుజాడల్లోనే నడవాలని భావిస్తున్నట్టుగా తెలిపారు. రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత ఎన్నికల్లో పోటీ చేయడం లాంటివి కాకుండా పార్టీ కోసం కష్టపడుతూ జనసేన పార్టీని మరింత బలోపేతం చేయడం కోసం కృషి చేస్తాను అని ఏఎం రత్నం తెలిపారు. ఇక జనసేన పార్టీ కోసం కష్టపడుతూ భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ని రాష్ట్ర ముఖ్యమంత్రిగా చూడాలి అన్నదే తన కోరిక అని తెలిపారు. పవన్ దాదాపు ముఖ్యమంత్రి అయినట్టే అని, ప్రజలు ఆయనపై ఎంతో నమ్మకంతో ఉన్నారని, ఏదో ఒక రోజు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారు అంటూ ధీమా వ్యక్తం చేశారు. ఇలా నిర్మాతగా మంచి సక్సెస్ అందుకున్న ఏఎం రత్నం రాజకీయాల్లోకి వచ్చి పవన్తోనే ఉంటానంటూ చేసిన కామెంట్స్ ప్రజెంట్ వైరల్ అవుతున్నాయి. సినిమా ఇండస్ట్రీ నుంచి ఎంతో మంది నిర్మాతలు, హీరోస్ కూడా పవన్కి రాజకీయ పరంగా పూర్తి స్థాయిలో మద్దతు కూడా తెలుపుతున్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉన్న నేపథ్యంలో ఆయన కమిటైన సినిమాలు ఆలస్యమవుతూ వస్తున్నాయి. తనకు వీలైనప్పుడెల్లా సినిమా షూటింగ్స్ పనుల్లో పాల్గొంటూ షూటింగ్స్ కూడా కంప్లీట్ చేస్తున్నారు. ఇక హరిహర వీరమల్లు షూటింగ్ పూర్తి కావడంతో జూన్ 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది.